ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. 10 ఫ్రేములు ఉన్నాయి కదా, దీని మొత్తానికి రాజ్యాన్ని పాలించే రాజు ఒకడెట్లా ఉంటాడో, ఈ పెట్టె మొత్తానికి సంతానాన్ని ఉత్పత్తి చేసి పెట్టె మొత్తాన్ని కంట్రోల్ చేసే రాణి ఒక్కటే ఉంటుంది. మిగతావన్నీ మగ ఈగలు ఉంటూ ఉంటాయి అన్నమాట. తేనెను సేకరించడానికి పువ్వుల మీద వాలే వాటిని శ్రామిక ఈగలు అంటారు. వాటికి సంతానోత్పత్తిని చేసే గుణం ఉండదన్నమాట. అలాంటి రకాలన్నీ ఇప్పుడు ఏ ఈగ ఏమిటి అనేది మీకు చూపిస్తారు. ఇది మగ ఈగ, నల్లగా కొంచెం లావుగా ఉంటుంది. ఇదిగో ఇది రాణి ఈగ. మిగతా ఈగల కంటే 2.5 రెట్ల సైజు పెద్దగా ఉంటుంది. పెట్టి మొత్తానికి సంతానోత్పత్తి చేసే గుణం ఒక రాణి ఈగకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆ 30,000 ఈగలో ఒక సంతానమేనంటారా? ఒక సంతానమే. రాణి ఈగకి మానవులకి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఇది 2 రకాల గుడ్లు పెట్టింది. ఒకటి ఫలదీకృతం చందని గుడ్డు, చందిన గుడ్డు. ఫలదీకృతం చందిన గుడ్డులో నుండి శ్రామిక తేనెటీగలు, రాణి ఈగలు ఉత్పత్తి అవుతాయి. కానీ పోతీగలు ఉన్నాయి చూడండి, అవి పెద్ద లావుగా ఉంటాయి. రాయల్ జెల్లీ 3 రోజులు అన్నిటికీ సమానంగా ఇస్తాయి. అదే రాణి ఈగ గుడ్డుకైతే మొత్తం రాయల్ జెల్లీతోనే నింపేస్తాయి. రాయల్ జెల్లీ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే శ్రామిక తేనెటీగల నోట్లో నుండి వచ్చే లాలాజలం. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా కాస్ట్లీ, అనేక జబ్బులకి అద్భుతం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మార్కెట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. థాయిలాండ్ లో చాలా మంది అసలు అందం కోసం ఎక్కువ ఉపయోగిస్తారు. బేనజీర్ భుట్టో గారు అందం కోసం వీటిని రాయల్ జెల్లీని వాడేవాడు. రాణి ఈగ 16 రోజులకు బయటకు వచ్చింది. అంటే గుడ్డు దశ నుండి రాణి ఈగగా తయారవటానికి సీతాకోచిలుకకి 4 దశలు ఎట్లాగో అట్లా రెక్కల పురుగుగా మారటానికి 16 రోజులు టైం. 16 రోజుల తర్వాత అది వారం 10 రోజుల లోపే ఎదగొచ్చింది. పుట్టిన తర్వాత అంటే హార్మోన్ రిలీజ్ అవుతుంది సంతానోత్పత్తి కోసం. రాణి సంతానోత్పత్తి కోసం మెచ్యూరిటీ వచ్చేసి వారం 10 రోజుల లోపే గాల్లో ఎగిరిద్ది. తనతో సమానంగా ఏ పోతేగైతే ఎగరగలదో దాంతో మాత్రమే సంయోగం చెందిద్ది. కలిసిన వెంటనే మొగ ఈగ నుంచి వెళ్లాల్సిన హార్మోన్ రాణి ఈగకి వెళ్ళిపోయిన తర్వాత కలవటంతో మొగ ఈగ చచ్చిపోతుంది. ఆ రాణి ఈగ హెల్దీగా ఉండే మొగ ఈగ ద్వారా సంతానోత్పత్తికి సంబంధమైన హార్మోన్ సేకరించి పెట్టిలోకి వచ్చి గుడ్లను పెట్టి ఆ పెట్టిలో ఉండే సంతతిని బట్టి కంట్రోల్ చేసుకోవటం కోసం మొగ ఈగలు ఎన్ని ఉండాలి, శ్రామిక ఈగలు ఎన్ని ఉండాలి అని నిర్ణయించుకుని ఆ సంఖ్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా బయట ఆహారం దొరుకుతుంది అనుకోండి, రోజుకి 1500 నుండి 2000 గుడ్లు వరకు పెట్టింది రాణి ఈగ. తను పెట్టిన గుడ్లు మొత్తం ఒక పక్కన పెట్టి దీని బరువు కొలత వేస్తే తన శరీర బరువు కంటే 2.5 రెట్లు ఎక్కువ గుడ్లు బరువు ఉంటుంది. రాణి ఈగ బరువు కంటే ఒక రోజులో తన నుంచి వచ్చే గుడ్లు బరువు 2.5 రెట్లు. ఇప్పుడు బయట ఆహారం దొరకట్లేదు అనుకోండి, ఉన్న ఆహారం చాలకపోతే దానంతటా అదే బర్త్ కంట్రోల్ చేసేసుకునేది. గుడ్లు పెట్టదు. ఫుడ్ని బట్టి మళ్ళీ ఆహారం దొరుకుతుందనేది తెలిసిందనుకోండి, మళ్ళీ రాణి ఈగ బయటికి వెళ్ళదు. ఈ సైనికులు తెచ్చే ఆహారాన్ని ఆ నిల్వల్ని బట్టి దీనికి అర్థమైపోయి మళ్ళీ సంతానాన్ని పెంచి